కానీ యాక్టర్ అనేది ఎప్పుడైతే మార్కెట్ లేకి పబ్లిక్ లేకి ఇంకా గ్లామర్ గా వెళ్ళిందో, వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటది, ఒక్కరికి ఉండదు కదా. అక్కడ ఒక 5,000 మంది 10,000 మంది 20,000 మంది ఉన్నారు అని అనుకుందాం. డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. అందులో ఎంతమందికి ఆల్మోస్ట్ 60% అందరూ టచ్ చేస్తే బాగున్నాననే ఉంటది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అవకాశం దొరికినప్పుడు డెఫినెట్లీ మీద పడిపోతారు. ఏదో ఒక రీజన్ అనేది ఏముండదు. చెయ్యటందుకో లేకపోతే చెయ్యిస్తున్నాడు ముందునే ఒక 10 మంది నేను వెళ్ళి నొక్కేస్తున్నాడు, అందరిలో ఎవరు గుర్తుపడతారులే ఇలా అనుకొని చేసి ప్రయత్నాలు చాలా ఫేస్ చేసి ఉంటారు. చెప్తున్నాను కదమ్మా, చిన్న బేబీస్ ని సెకండ్ మన దగ్గర రావడం వాళ్ళు మనకైతే ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట. మనల్ని ముట్టుకున్నందుకు కాదు, ఈయన యాటిట్యూడ్ ఏమిటది, అతను ఏంటి, ఆ పాపకి ఏం తెలుసండి నేను ఎవరో అని మనం అన్నాం అనుకోండి, అరే దానికి చాలా పొగర్రా, దానికి ఇంతంత పొగర కూర్చుంది చూసా. ఇది కూడా కామెంట్స్ విన్నాం, దానికి ఎంతంత పొగరు కాదు తెలిసినది, వాడు చేస్తున్నది తప్పు. కానీ మనం ఏదైనా ఇరిటేట్ అయ్యి మనం ఏదైనా ఏంటంటే పాపకి ఏం తెలుసండి నా గురించి అన్నామే అనుకోండి, ఆ పక్కన ఒక 10 మంది చూస్తూ ఉంటారు ఎదురుగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కామెంట్ చేస్తాడు, దానికి ఎంతంత పొగ, అవునరా నువ్వు వెళ్ళవా ఏంటి, ఆడు అప్పటికి రాలేదు, అక్కడ చూడలేదు, వెళ్ళనురా మన బేబీని చెయ్యకపోతే ఇవ్వలేదు తెలుసది అంటాడు. ఏదైనా ఫేస్ చేయాలి. ఇంకా దానికి తోడు ఇప్పుడు మన పర్సనల్ దీనిలో ఇప్పుడు ఒకటండి, ఇంట్లో డాగ్ ఉంది, డాగుతో కూడా ఫోటోగ్రఫీ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న మూమెంట్ ని బయటికి పబ్లిసిటీలోకి పంపితే అది ఎలా ఉంటుంది, అంతే కదా. సో అలాంటివి ఏమిటంటే ఓకే, మనం నువ్వు కళాకారినిగా భగవంతుడి దయ వల్ల చాలా 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 బిజీ అయిపోవాలి, అది నీ టాలెంట్. అయ్యో ఈ సినిమా చాలా బాగా, అంతే ఈ చాలా బాగా చేసిందిరా పర్ఫార్మెన్స్. ఇప్పుడు మన సినిమాలు రామచరణ్ గారు అది ఏమి సినిమా, అది రంగస్థలం మూవీలో, సో ఎస్ గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆమె. అంతకు మించి ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి, అంతకంటే బాగా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆమె అదృష్టం, ఆమెకు ఆ ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని ఎవరు కాదనలేరు. ఇది గుడ్ పర్ఫార్మెన్స్ చేసావు. స్క్రీన్ మీద ఫ్యాన్స్ అందరూ అభిమానిస్తారు, బయట దానికి ఇంకా నువ్వు ఇంక్రీజ్ చేసుకో, అంతేగాని ఇవి నా బాడీ నా ఇష్టం ఇదో పెద్ద. ఇప్పుడు ఆమెను చూసి మమ్మల్ని కూడా అంటారు కదండి, దానికనే నేను కళ్యాణ్ గారితో అంత ఆర్గ్యూ చేశానండి. సినిమా వాళ్ళనే వాళ్ళని అందరినీ ఒక దీనిలో కట్టద్దు, ఎవరు క్యారెక్టరైజేషన్ వాళ్ళకు ఉంటుంది, అంతే కదా. డిఫరెంట్ పొయ్యా, వాళ్ళ ఇంట్లో ఏం ఉడుకుతుందో మన ఇంట్లో ఏం ఉడుకుతుందో, అంతేగా. అలాంటిది ఆవిడ పెరిగే విధి విధానాలను బట్టి, ఆవిడ బ్యాలెన్స్ దీన్ని బట్టి, సో ఆవిడ బిహేవియర్ అలా ఉండుండొచ్చేమో, కానీ అందరు హీరోయిన్లు అనేది కలిపి చెప్పడం అనేది తప్పు, అలా చెప్పకూడదు అనేదే కరాటి కళ్యాణ్ గారితో నేను మాట్లాడటం జరిగింది. నేను ఏదైనా తప్పు ఉంటే ఇమ్మీడియట్లీ ఖండిస్తాను. సో అందువల్ల ఏమిటంటే దయచేసి పబ్లిక్ లైఫ్ ని మనం డిస్టర్బ్ చేయటందుకు మనం లేము. సినిమా ఇష్టం ఉంటే చూస్తారు, లేకపోతే లేరు మూవీ అనేది. కానీ యూట్యూబ్ అది కాదు, ఫోన్ తెల్లవారితే పట్టుకొని ఆ కళ్ళు కూడా చిన్న పిల్లల కళ్ళు కూడా పోతున్నాయి. అసలు ఎల్కేజీ అంటే ఏంటి, యూకేజీ అంటే ఏంటి, ఆ పిల్లలు కూడా ఫోన్లు పట్టుకొని ఇలా నవ్వుకుంటూ చూస్తారో తెలియదు, అసలు వాళ్ళకి ఏం చూస్తున్నారో కూడా అర్థం కావట్లేదండి. ఎల్కేజీ యూకేజీ ఏంటి, ఇంకా వాళ్ళు ఫస్ట్ స్టాండర్డ్ కి వచ్చేసరికి వాళ్ళే కింగులు, ఆ పిల్లలు చిన్న పిల్లలు. ఇంకా ఈ రోజు వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీస్, వాడు కాలక్షేపం చేస్తాడు, నేను వర్క్ చేసుకొని ఇంటికి వచ్చాను, ఈ పని చేసుకుంటున్నాను, వీడు నన్ను డిస్టర్బ్ చేస్తాడని ఆ ఫోన్ పడేస్తున్నారు ఆడుకోవటం. ఇప్పుడు వాళ్ళు బొమ్మలు కూడా పట్టుకోవట్లేదు, ఓన్లీ ఫోన్ అయిపోయింది. ఫోను వాళ్ళు ఏది కదిపితే ఇది కదిపితే ఏదో బూత్ వస్తుంది. చిన్న బ్రెయిన్ లో అది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది, వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎలా మారిపోతారు, ఎలా మారుతారు, అదే ఇంపాక్ట్ సొసైటీలో ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది కదా. అందువల్ల ఏమిటంటే మనం ఒకే గ్లామర్ గా అందంగా ఒకటండి, మనిషి అద్దం ముందుకెళ్ళి మనము బొట్టు పెట్టుకుంటున్నామా, సారీ కడుతున్నామా, మోడర్న్ డ్రెస్ వేసామా, విగ్గి పెట్టుకున్నామా, ఇది భలే ఉన్నానే అని నన్ను నేను అద్దంలో చూసుకొని చాలా అందంగా ఉన్నానని అనుకుంటేనే ప్రేక్షకులు కూడా మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. నా అందం నాకు
ఇంత అందంగా ఉన్నానా అని అనిపిస్తేనే. కానీ ఆ అందం అనేది పూర్తిగా గుడ్డలు ఎప్పే దీనిలో ఉండదు. నేను ఇంకోటి చెప్తాను, నన్ను ఎవరైనా కామెంట్ చేసినా, నేను ఇంటర్నేషనల్ మోడలింగ్ చేశాను. నేను అదే అడగబోతున్నాను మ్యామ్. కింగ్ ఫిషర్ యాడ్స్, అది యాడ్స్ చేశాను. కింగ్ ఫిషర్ యాడ్ చేశాను, ఇంటర్నేషనల్ మోడలింగ్ చేశాను. నాది బాడీ పెయింటింగ్ దీనిలో టాప్లెస్, అది కూడా టాప్లెస్ కావాలని వాళ్ళు అన్నారు. అంటే మొత్తం స్కిన్ షో, అది ఇంటర్నేషనల్. మన ఇండియాకేం అది రాలేదు. అవును, ఎక్కడో ఇంటర్నేషనల్. ఇట్స్ ఏ బిగ్ పేమెంట్. ఎస్, నా బాడీని ముందు వాళ్ళు చెక్ చేశారు, ఇలా ఇలా ఉంటే ఎలా ఉంటుంది, బాగుందా లేదా, స్కిన్ బాగుందా లేదా, ఈ మేకప్ వేసిన తర్వాత ఈ అమ్మాయి దీని మీద కెమెరాలో ఎలా కనబడుతుంది, ఇంటర్నేషనల్ కదా. సో అలా నేను అప్పుడు చేశాను. కానీ ఆ ఫోటోగ్రఫీని నేను ఎక్కడ ఎక్స్పోజర్ చేయలేదండి. మరి మీరు 20 ఇయర్స్ నుంచి ఉంటున్నారు కదా. అంటే సెర్చ్ లో ఇంతకు ముందు, ఇప్పుడు గూగుల్ ఇప్పుడు వచ్చింది, అప్పట్లో కనుక గూగుల్ ఉండుండే హై సెర్చ్ మీద కూడా ఉండేది. అంత ఆ లెవెల్లో ఉన్నారు. అప్పుడు అయిచచ్చు కదండి. అసలు ఇంటర్వ్యూలు అంటే బిగ్ హీరోయిన్స్ కంటే ఇంటర్వ్యూలో ఫేమస్ ఎవరు అని అంటే రమ్మిశ్రీ. అవునవును. బ్లోఅప్స్, ఆల్ బ్యాక్ కవర్ పేజీలు, ఆల్ ఫ్రంట్ పేజీలు. ఏది ఈ సితారా గాని, లేకపోతే స్వాతి గాని, స్వాతి అయితే కవర్ పేజీ, స్వాతి గాని ఇవ్వండి. చాలా చాలా వచ్చి, మన జయమ్మ గారు ఉన్నారు కదా, వాళ్ళు ఒక ఇది నడిపేవారు. ఇవన్నీ వార్తలో గాని ఎన్ని పేపర్స్ ఉన్నాయి, అన్నిటిలో కూడా అంత వచ్చేది. అంటే బిజీ అనే ఒకటి, గ్లామర్ అంటే నేను చేసిన సినిమాల్లోంచి వాళ్ళు తీసుకున్నారు బయట వాళ్ళు. కానీ నేను ఏ రోజు ఎప్పుడు ఎవరికి ఫోటోగ్రఫీ ఇవ్వలేదండి, అస్సలు ఇవ్వలేదు. సీరియస్లీ వాళ్ళంతా వాళ్ళు తీసుకోవడమే తప్ప, తీస్తే ఇలా పేపర్ లో వచ్చిందట అని చూడటమే తప్ప, ఇప్పుడేమి మనం నెట్ లో కొడితే అలాగేమి కాదు కదా. పేపర్ లో వచ్చినా, మ్యాగజైన్స్ లో వచ్చినా, వేటిల్లో వచ్చినా వాళ్ళు పంపిస్తేనే మనకు తెలిసేది, ఏమండి ఈ రోజు మా మ్యాగజైన్ లో మీ బ్లో అప్ వచ్చిందండి, కవర్ పేజ్ వచ్చిందండి అంటే తప్ప నాకు అసలు తెలిసేది కాదు. సో దానివల్ల ఏంటంటే స్కిన్ షో అనేది కొన్ని రోజులేనండి, అంతే. ఇప్పుడు స్కిన్ షో అంటే ఇలియానా ఈజ్ గుడ్ బాడీ, రతుల్ ప్రీత్ సింగ్, లేకపోతే పెద్ద పెద్ద యాక్టర్స్, సౌందర్య గారు నేను 6 మూవీస్ చేసామండి కలిసి. నేను ఆమె హీరోయిన్స్ గా చేసాము. ఆర్యభట్ అనే మూవీ కన్నడలో, వసేనా మర్దలు చేశాను. తర్వాత మన ఏమిటది ఒడ్డే నవీను, సౌందర్య, తర్వాత మెకానిక్ మావి చేశాను. చాలా మూవీ చేశానండి సౌందర్య గారితో. తను అదే చెప్పారు, ఎంత అందంగా ఉంటావు రమ్య అని. ఏంటండి సౌందర్య గారు, మీరు దేవతలాగా ఎంత మంచి సినిమాలు చేశారంటే, అరే నాకు వచ్చిన ఆపర్చునిటీస్ ని నేను ప్రూవ్ చేసుకున్నాను అంతే. నాకు వచ్చిన ఆపర్చునిటీస్ ని బట్టి నేను ప్రూవ్ చేసుకున్నా. నాకు అలాంటి ఆపర్చునిటీస్ వచ్చాయి కాబట్టి నా పర్ఫార్మెన్స్ కి స్కోప్ అనమాట, నేను బయట పెట్టగలిగాను. సో అలా ఏమిటంటే ఎవరికి వచ్చినా వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటుంది అనేసి. సౌందర్య గారు కూడా గ్లామర్ డ్రెస్ వేశారు, అవును. కానీ అదే అంటున్నాను, ఇక్కడ తేడా ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈమె ఏం పేరు అనసూయ గారి గురించి మాట్లాడుతున్నారంటే, నీ పర్సనల్ లైఫ్ ని స్క్రీన్ లైఫ్ ని మిక్స్ చేసేసి బయటకు వదిలేసావు. అవును, ఇప్పుడు అది తప్పు అనేది అందరూ. నువ్వు 4 గోడల మధ్య చేసుకోవాల్సిన దాన్ని నువ్వు బయటకు వదులుతావేంటి, దీనివల్ల ఎంత సొసైటీ పాడైపోతుంది అనేది. అదే కదా శివాజీ గారు చెప్పింది అనేది కూడా వాళ్ళు మాట్లాడుతున్న దానిలో చాలా వాస్తవం ఉంది. అది మిక్స్ అయ్యకన్నా ఉండుంటే బాగుండేది. నా బాడీ, ఆడవాళ్ళ స్వతంత్రానికి, ఆడవాళ్ళ హక్కులకి ఆపాదించి, వాళ్ళ డ్రెస్సులకి ఆపాదించి, అసలు ఎందుకు కలిపారు అర్థం, ఎందుకు కలిపారో కన్ఫ్యూజన్ అందరికి. చాలా మంది డిస్కస్ చేసుకుంటున్నాను నేను కూడా వచ్చేటప్పుడు, ఎక్కడ చూసిన ఇదే. అంటే అమ్మాయిలు కొత్తగా మళ్ళా చున్నీ తీయాలా, ఉంచాలా, స్లీవ్లెస్ వెయ్యాలా వద్దా, అసలు ఎవరిని ఫాలో అవ్వాలి, పేరెంట్స్ చెప్పింది వినాలా, చూస్తున్నదాన్ని ఫాలో అవ్వాలి. మరి అంత పెద్ద కన్ఫ్యూజన్ కదా అది. పేరెంట్స్ ఒకలాగే పెంచుతారు అంతే, అన్ని కప్పే పెంచుతారు. తల్లిదండ్రులు పిల్లలు విచ్చలవిడిగా పెంచరండి ఎవరు అంటే వాళ్ళ వల్ల. ఇప్పుడు ఆ పాపకి కంపార్ట్ ఇప్పుడున్న ఎవ్రీ 10 years కి జనరేషన్ మారిపోద్దండి. ఎవ్రీ 10 years కి జనరేషన్ మారుతుంది, వాళ్ళ ఆలోచన విధానం మారుతుంది.
మళ్ళీ భలేగుంది ఆమె నేను ఎందుకే ఆ డ్రెస్ అని ఇంట్లో వాళ్ళు ఒకవేళ ఏమైనా అన్నా, నీకు తెలీదమ్మా ఇది చాలా బాగుంటుంది, ఏదైనా అంటే ఇదేమైపోద్ది ఎందుకులే సరే వేసుకోవే, బాగాలేదువే నాకు బాగుంది కదమ్మా నేను అద్దంలో చూసుకున్నాను కదా. కాంప్రమైజ్ చేసేస్తారు పేరెంట్స్ ని కూడా. సో దాని వల్ల ఏమిటంటే మీరు సినిమాలు చూసి పాడైపడి ఉండదండి, సినిమాల్లో వరకు పర్వాలేదు, సినిమాని మించి బయటకు వచ్చి నువ్వు ఓహో భర్త పక్కన భార్య ఇలా కూడా ఆవిడ ఏం చేసినా ఒకే అంటాడంట అంటది కొత్తగా పెళ్ళైన అమ్మాయి అందా అంటది కదా, దేనికని సయ్యి అంటారంట. ఆమె చెప్తుంది కదా నేను ఇది వేసుకుంటే తప్పు ఏంటి అని అంటుంది కదా. అందుకని ఏమిటంటే నువ్వు సినిమా అంటే నువ్వు కూడా యాంకరింగ్ చేసావు, మంచి చీరలై కట్టుకొని చేసావు, ఒక జబర్దస్త్ అనేది నేను ఎప్పుడు ఏ రోజు గాడ్ ప్రామిస్లీ జబర్దస్త్ షో నేను చూడలేదండి. అందరూ అన్ని డబుల్ మీనింగ్లు అంటారు, బూతులు అంటారు, ఏటేటు అంటారు, కానీ ఫస్ట్ ఏంటంటే నాకు అర్థం కాదు అసలు కాన్సెప్ట్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి అసలు ఎందుకు ఇది ఏంటి, అసలు బయట బాగా జరుగుతుంది కదా, వాళ్ళు ఏదో నవ్వేస్తూ ఏదో మాట్లాడిస్తుంటే అసలు ఇది ఎందుకు వచ్చింది అనేది కూడా నాకు అర్థం కాదు. ఇది మా మేనత్త బాగా చూసేది, చూస్తుంటే నీకేమైనా అర్థం అవుతుందా బాప్ప అంటే మనం బాప్ప అంటాం కదా, అత్త నీకేమైనా అర్థం అవుతుందా అంటే ఏదో బాగుంది నవ్వుకోనందుకి బెలే చేస్తాను రాళ్ళు, ఆమెకు అర్థం కాకి నవ్వు. మనకేమిటంటే ఇది ఇందులో ఏముంది అని అనుకొని మనం రిజెక్ట్ చేసాము. సో అది ఇప్పుడు చెప్తుంటే విన్నాను, ఎందుకంటే నేను చూడను కాబట్టి జబర్దస్త్. అప్పుడు నుంచే ఈవిడ డ్రెస్ కాన్సెప్ట్ ఇదే దీనిలో వెళ్ళింది ఈమె, అంటే ఇవి వేసుకుంటేనే సినిమా వాళ్ళు ఆఫర్లు ఇస్తారా